గురుభ్యో నమః. శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీమాత్రే నమః. కల్లాజీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మేము పోరుమామిళ్ళ మండలంలోని లింగమయ్య కొండ, శ్రీ గోశృంగ మల్లికార్జున స్వామివారి దేవాలయము మరియు శ్రీ కాసిరెడ్డి నాయనగారి ఆశ్రమ ఆవరణలో నాటుటకు దాతల ద్వారా సేకరించిన మామిడి చెట్లను పాణ్యం నర్సరీ నుండి ఆటో ద్వారా వయా గిద్దలూరు, కొమరోలు మీదుగా వెంకటాపురం దగ్గరలోనున్న లింగమయ్య కొండకు తీసుకెళ్తున్నాము. ఇదే గిద్దలూరు. ఇప్పుడు ఆటో కుడివైపునకు వెళ్తుంది కదా, ఇదే గిద్దలూరు నుండి కొమరోలు వెళ్ళు దారి. ఇదే కొమరోలు. ఇప్పుడు మనం కొమరోలు నుండి వెంకటాపురానికి వెళ్తున్నాము. వెంకటాపురానికి వచ్చేసాము. ఇప్పుడు వెంకటాపురంలో ఉన్న ఈ ఆర్చి నుండి 3 కిలోమీటర్ల దూరంలో లింగమయ్య కొండ అని పిలువబడే శ్రీ గోశృంగ మల్లికార్జున స్వామివారి దేవాలయము మరియు అవధూత సద్గురువు శ్రీ కాసిరెడ్డి నాయనగారి నిత్యాన్నదాన ఆశ్రమము ఉన్నాయి. ఇప్పుడు మనం లింగమయ్య కొండకు వచ్చేసాము. అసలు మేము లింగమయ్య కొండలో మామిడి చెట్లు నాటించే ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు ముందుకు రావడానికి అసలు కారణం ఏంటంటే, అవధూత సద్గురువు శ్రీ కాసిరెడ్డి నాయనగారు ఆ రోజులలో కలియుగాంత సమయంలో సిద్ధమునులు కొందరు లింగమయ్య కొండలోని గోశృంగ మల్లికార్జున స్వామివారి దర్శనం కొరకు వస్తారు. ఆ సమయంలో వారికి భుజించుటకు ఫలాలు కావాలనని తన శిష్యుడైన బుగ్గయ్య స్వామి వారికి చెప్పి స్వయంగా కాశీనాయన గారే పాణ్యం నుండి 100కు పైగా మామిడి మొక్కలను తెప్పించి బుగ్గయ్య స్వామి ద్వారా నాటించారట. ఆ కాలంలో బోర్లు లేకపోవడం వలన కేవలం వర్షాల మీద ఆధారపడవలసి వచ్చేది. అప్పట్లో బుగ్గయ్య స్వామివారు లింగమయ్య కొండలో కాశీనాయన గారు త్రవ్వించిన బావిలోని నీటితో ఎంతో శ్రమపడి 100కు పైగా మామిడి చెట్లను కాశీనాయన గారి ఆదేశం మేరకు పెంచారు. కాలక్రమంలో అవి మంచి ఫలాలను కూడా ఇస్తూ ఉండేవట. అయితే కొద్ది సంవత్సరాల క్రితం ఈ లింగమయ్య కొండ ప్రాంతంలో వర్షాలు లేక కరువు ఏర్పడడంతో నీటి కొరత వలన చెట్లన్నీ ఎండిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు బోర్లు అందుబాటులో ఉండడం వలన నీటి కొరత లేదు. అందువలన మేము నాయనగారు ఆనాడు సూచించిన విధంగా సిద్ధమునులు కలియుగాంత సమయమున ఫలములను భుజించేందుకు వీలుగా తిరిగి మళ్ళీ 100కు పైగా మామిడి చెట్లను దాతల నుండి సేకరించి నాటేందుకు కాశీనాయన గారి శిష్యులైన బుగ్గయ్య స్వామివారి అనుమతి తీసుకొని ఇక్కడ మామిడి చెట్లను నాటేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చాము. ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. మేము తలపెట్టిన ఈ భగవత్ కార్యమునకు సహకరించి ఈ పుణ్య కార్యంలో పాలు పంచుకొన్న దాతలకు మా ప్రత్యేక కృతజ్ఞతలు.
అడుగులకు చేరిన ఈ మామిడి మొక్కలను నాటించే వీడియోని తరువాత వీడియోలో పోస్ట్ చేస్తాము. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఆధ్యాత్మిక అంశాలను, ధర్మ సందేహాలను, పురాతన ఆలయాల విశిష్టతను సందర్శనకు కల్లాజీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై కాశీనాయన, జై జై కాశీనాయన.